రిచర్డ్ మాథ్యూ స్టాల్మాన్ జననం మార్చి 16, 1953, అతని ఇనిషియల్స్ ఆర్ఎంఎస్ ద్వారా కూడా పిలుస్తారు. అతను ఒక అమెరికన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమ కార్యకర్త మరియు ప్రోగ్రామర్. సాఫ్ట్వేర్ను ఉపయోగించే, అధ్యయనం చేయడానికి, పంపిణీ చేయడానికి మరియు సవరించడానికి దాని వినియోగదారులకు స్వేచ్ఛ ఉండే విధంగా సాఫ్ట్వేర్ పంపిణీ చేయాలని అతను ప్రచారం చేస్తాడు. ఈ స్వేచ్ఛలను నిర్ధారించే సాఫ్ట్వేర్ను ఉచిత సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. స్టాల్మన్ ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. అక్టోబర్ 1985లో ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ FSFని స్థాపించాడు. కంపైలర్ కలెక్షన్ మరియు ఇమాక్స్లను అభివృద్ధి చేశాడు మరియు జనరల్ పబ్లిక్ లైసెన్స్ యొక్క అన్ని వెర్షన్లను వ్రాసాడు. స్టాల్మన్ సెప్టెంబరు 1983లో యునిక్స్ లాంటి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ను పూర్తిగా ఉచిత సాఫ్ట్వేర్తో రూపొందించడానికి ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. దీనితో అతను స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాడు. అతను ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్ మరియు ఆర్గనైజర్, మరియు కంపైలర్ కలెక్షన్, డీబగర్, మరియు ఇమాక్స్ టెక్స్ట్ ఎడిటర్తో సహా విస్తృతంగా ఉపయోగించే అనేక సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేశాడు. స్టాల్మన్ కాపీ లెఫ్ట్ భావనకు మార్గదర్శకత్వం వహించాడు. ఇది ఉచిత సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి, సవరించడానికి మరియు పంపిణీ చేయడానికి హక్కును కాపాడుకోవడానికి కాపీరైట్ చట్టం యొక్క సూత్రాలను ఉపయోగిస్తుంది. అతను ఆ నిబంధనలను వివరించే ఉచిత సాఫ్ట్వేర్ లైసెన్స్ల యొక్క ప్రధాన రచయిత, ముఖ్యంగా జనరల్ పబ్లిక్ లైసెన్స్ GPL, అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఉచిత సాఫ్ట్వేర్ లైసెన్స్. 1989లో అతను ప్రోగ్రామింగ్ ఫ్రీడమ్ కోసం లీగ్ని స్థాపించాడు. 1990ల మధ్యకాలం నుండి స్టాల్మాన్ తన ఎక్కువ సమయాన్ని ఉచిత సాఫ్ట్వేర్ కోసం వాదిస్తూ, అలాగే సాఫ్ట్వేర్ పేటెంట్లు, డిజిటల్ హక్కుల నిర్వహణ దీనిని అతను డిజిటల్ నియంత్రణల నిర్వహణగా సూచిస్తాడు. మరింత సాధారణ పదాన్ని తప్పుదారి పట్టించేదిగా పిలుచుకుంటాడు మరియు ఇతర చట్టపరమైన వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ గడిపాడు. మరియు సాంకేతిక వ్యవస్థలో అతను వినియోగదారుల స్వేచ్ఛను తీసివేయాలని చూస్తున్నాడు. ఇందులో సాఫ్ట్వేర్ లైసెన్స్ ఒప్పందాలు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లు, యాక్టివేషన్ కీలు, డాంగిల్స్, కాపీ పరిమితి, యాజమాన్య ఫార్మాట్లు మరియు సోర్స్ కోడ్ లేని బైనరీ ఎగ్జిక్యూటబుల్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ కుంభకోణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత స్టాల్మన్ FSF అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, MITలో తన సందర్శన శాస్త్రవేత్త పాత్రను విడిచిపెట్టాడు. స్టాల్మన్ ప్రాజెక్ట్కి అధిపతిగా కొనసాగారు మరియు 2021లో FSF బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తిరిగి వచ్చారు. స్టాల్మన్ మార్చి 16, 1953, న్యూయార్క్ నగరంలో యూదుల వారసత్వ కుటుంబంలో జన్మించాడు. అతను తన తల్లిదండ్రులతో సమస్యాత్మకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు మరియు అతనికి సరైన ఇల్లు ఉందని భావించలేదు. అతను చిన్న వయస్సులోనే కంప్యూటర్లపై ఆసక్తి కలిగి ఉన్నాడు. స్టాల్మన్ సమ్మర్ క్యాంప్లో ప్రీ-టీన్గా ఉన్నప్పుడు, అతను IBM 7094 కోసం మాన్యువల్లను చదివాడు. 1967 నుండి 1969 వరకు, స్టాల్మన్ హై స్కూల్ విద్యార్థుల కోసం కొలంబియా విశ్వవిద్యాలయం శనివారం కార్యక్రమానికి హాజరయ్యారు. స్టాల్మన్ రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర విభాగంలో వాలంటీర్ లేబొరేటరీ అసిస్టెంట్గా కూడా ఉన్నారు. అతను గణితం మరియు భౌతిక శాస్త్రంలో ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ, రాక్ఫెల్లర్లోని అతని పర్యవేక్షక ప్రొఫెసర్ అతను జీవశాస్త్రవేత్తగా వాగ్దానం చేసినట్లు భావించాడు. అతను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు IBM న్యూయార్క్ సైంటిఫిక్ సెంటర్లో అసలు కంప్యూటర్లతో అతని మొదటి అనుభవం. అతను 1970లో వేసవిలో, అతని ఉన్నత పాఠశాల ఉన్నత సంవత్సరం తరువాత, ఫోర్ట్రాన్లో సంఖ్యా విశ్లేషణ ప్రోగ్రామ్ను వ్రాయడానికి నియమించబడ్డాడు. అతను 2 వారాల తర్వాత ఆ పనిని పూర్తి చేశాడు. ఇతర భాషలతో పోల్చితే నేను ఫోర్ట్రాన్ను ఎప్పటికీ ఉపయోగించనని ప్రమాణం చేశాను ఎందుకంటే నేను దానిని ఇతర భాషలతో పోల్చితే దానిని తృణీకరించాను మరియు మిగిలిన వేసవిని APLలో టెక్స్ట్ ఎడిటర్ రాస్తూ గడిపాడు మరియు IBM సిస్టమ్ 360లో PLI ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం ప్రిప్రాసెసర్. హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు MIT. 1970 శరదృతువులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థిగా, స్టాల్మాన్ మాథ్ 55లో తన బలమైన ప్రదర్శనకు ప్రసిద్ధి చెందాడు. అతను సంతోషించాడు. నా జీవితంలో మొదటిసారి, నేను హార్వర్డ్లో ఒక ఇంటిని కనుగొన్నట్లు భావించాను. 1971లో, హార్వర్డ్లో అతని మొదటి సంవత్సరం ముగిసే సమయానికి,
అతను MIT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీలో ప్రోగ్రామర్ అయ్యాడు మరియు హ్యాకర్ కమ్యూనిటీలో ఒక సాధారణ వ్యక్తి అయ్యాడు. అక్కడ అతను సాధారణంగా RMS అనే అతని మొదటి అక్షరాలతో పిలువబడ్డాడు. అతని కంప్యూటర్ ఖాతాలలో స్టాల్మన్ 1974లో హార్వర్డ్ నుండి ఫిజిక్స్ మాగ్నా కమ్ లాలో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు. స్టాల్మన్ హార్వర్డ్లో ఉండాలని భావించాడు, కానీ బదులుగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా చేరాలని నిర్ణయించుకున్నాడు. అతను 1 సంవత్సరం పాటు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ చదివాడు, కానీ MIT AI లాబొరేటరీలో తన ప్రోగ్రామింగ్పై దృష్టి పెట్టడానికి ఆ ప్రోగ్రామ్ను విడిచిపెట్టాడు. జిరీ సస్మన్ ఆధ్వర్యంలో మిత్లో పరిశోధనా సహాయకుడిగా 1975లో ప్రారంభించి పనిచేస్తున్నప్పుడు, స్టాల్మన్ 1977లో AI సత్య నిర్వహణ వ్యవస్థపై డిపెండెన్సీ డైరెక్ట్ బ్యాక్ ట్రాకింగ్ అనే పత్రాన్ని సుస్మాన్తో కలిసి ప్రచురించాడు. ఈ పత్రం నిర్బంధ సంతృప్తి సమస్యలలో తెలివైన బ్యాక్ ట్రాకింగ్ సమస్యపై ప్రారంభ రచన. 2009 నాటికి, స్టాల్మాన్ మరియు సుస్మాన్ ప్రవేశపెట్టిన సాంకేతికత ఇప్పటికీ తెలివైన బ్యాక్ ట్రాకింగ్ యొక్క అత్యంత సాధారణ మరియు శక్తివంతమైన రూపం. పరిమితి రికార్డింగ్ యొక్క సాంకేతికత, దీనిలో శోధన యొక్క పాక్షిక ఫలితాలు తరువాత పునర్వినియోగం కోసం నమోదు చేయబడతాయి, ఈ పేపర్లో కూడా పరిచయం చేయబడింది. MIT యొక్క AI ప్రయోగశాలలో హ్యాకర్గా, స్టాల్మన్ టికో మరియు ఇమాక్స్ ఫర్ ది ఇన్కాంపాటబుల్ టైమ్ షేరింగ్ సిస్టమ్ ఇట్స్, అలాగే లిస్ప్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్ 1974, 1976 యొక్క కాన్స్ మరియు 1977, 1979 యొక్క CADR వంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై పనిచేశాడు. ఈ తరువాతి యూనిట్ 1980 నుండి సింబాలిక్స్ మరియు లిస్ప్ మెషిన్స్ ఇంక్. LMIచే వాణిజ్యీకరించబడింది. అతను ల్యాబ్లో కంప్యూటర్ యాక్సెస్ను నియంత్రించడాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. ఆ సమయంలో ప్రధానంగా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డర్ప నిధులు సమకూర్చింది. 1977లో MIT యొక్క లేబొరేటరీ ఫర్ కంప్యూటర్ సైన్స్ LCS పాస్వర్డ్ నియంత్రణ వ్యవస్థను ఇన్స్టాల్ చేసినప్పుడు, స్టాల్మన్ పాస్వర్డ్లను డీక్రిప్ట్ చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు మరియు దానిని ఖాళీ స్ట్రింగ్కు మార్చమని సలహాతో యూజర్లకు వారి డీకోడ్ చేసిన పాస్వర్డ్తో కూడిన సందేశాలను పంపాడు, అంటే పాస్వర్డ్ లేదు. బదులుగా, సిస్టమ్లకు అనామక యాక్సెస్ను మళ్లీ ప్రారంభించేందుకు. దాదాపు 20% మంది వినియోగదారులు ఆ సమయంలో అతని సలహాను అనుసరించారు, అయినప్పటికీ పాస్వర్డ్లు అంతిమంగా ప్రబలంగా ఉన్నాయి. స్టాల్మన్ చాలా సంవత్సరాల తర్వాత తన ప్రచారం యొక్క విజయం గురించి గొప్పగా చెప్పుకున్నాడు. గేవ్కి దారితీసే సంఘటనలు 1970ల చివరలో మరియు 1980ల ప్రారంభంలో, స్టాల్మన్ వృద్ధి చెందిన హ్యాకర్ సంస్కృతి విచ్ఛిన్నమైంది. సాఫ్ట్వేర్ను తమ పోటీదారుల కంప్యూటర్లలో ఉపయోగించకుండా నిరోధించడానికి, చాలా మంది తయారీదారులు సోర్స్ కోడ్ని పంపిణీ చేయడం ఆపివేశారు మరియు కాపీ చేయడం మరియు పునఃపంపిణీని పరిమితం చేయడానికి లేదా నిషేధించడానికి కాపీరైట్ మరియు నిర్బంధ సాఫ్ట్వేర్ లైసెన్స్లను ఉపయోగించడం ప్రారంభించారు. ఇటువంటి యాజమాన్య సాఫ్ట్వేర్ ఇంతకు ముందు కూడా ఉంది మరియు ఇది ప్రమాణంగా మారుతుందని స్పష్టమైంది. సాఫ్ట్వేర్ యొక్క చట్టపరమైన లక్షణాలలో ఈ మార్పు US కాపీరైట్ చట్టం 1976 ద్వారా ప్రేరేపించబడిన పరిణామం. 1979లో బ్రియాన్ రీడ్ సాఫ్ట్వేర్కు లైసెన్స్ లేని యాక్సెస్ను పరిమితం చేయడానికి స్క్రైబ్ మార్కప్ లాంగ్వేజ్ మరియు వర్డ్ ప్రాసెసింగ్ సిస్టంలో టైమ్ బాంబులను ఉంచినప్పుడు, స్టాల్మన్ దానిని మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం అని ప్రకటించాడు. 2008లో ఒక ఇంటర్వ్యూలో, సాఫ్ట్వేర్ కోసం ఛార్జీ విధించే సమస్య కాదు, నేరమని తాను విశ్వసించే వినియోగదారు స్వేచ్ఛను ఇది అడ్డుకుంటుంది అని అతను స్పష్టం చేశాడు. స్టాల్మాన్ యొక్క టెక్సిన్ఫో అనేది GPL రీప్లేస్మెంట్ స్క్రైబ్పై ఆధారపడి ఉంటుంది. అసలు వెర్షన్ 1986లో పూర్తయింది. 1980లో, AI ల్యాబ్లోని స్టాల్మన్ మరియు మరికొందరు హ్యాకర్లు కొత్తగా ఇన్స్టాల్ చేయబడిన లేజర్ ప్రింటర్, జిరాక్స్ 9700 సాఫ్ట్వేర్కు సోర్స్ కోడ్ను యాక్సెస్ చేయడానికి నిరాకరించారు. స్టాల్మాన్ ల్యాబ్ యొక్క మునుపటి లేజర్ ప్రింటర్ XGP జెరోగ్రాఫిక్ ప్రింటర్ కోసం సాఫ్ట్వేర్ను సవరించాడు, కాబట్టి ఇది వ్యక్తి యొక్క ఉద్యోగం ముద్రించబడినప్పుడు వినియోగదారుకు ఎలక్ట్రానిక్గా సందేశం పంపింది మరియు ప్రింటర్ జామ్ అయినట్లయితే ప్రింట్ జాబ్ల కోసం వేచి ఉన్న లాగిన్ అయిన వినియోగదారులందరికీ సందేశం పంపుతుంది. కొత్త ప్రింటర్కు ఈ ఫీచర్లను జోడించలేకపోవడం చాలా అసౌకర్యంగా ఉంది, ఎందుకంటే ప్రింటర్ చాలా మంది వినియోగదారుల నుండి వేరే అంతస్తులో ఉంది.
ఈ అనుభవం స్టాల్మన్కు వారు ఉపయోగించే సాఫ్ట్వేర్ను స్వేచ్ఛగా సవరించగలిగేలా వ్యక్తుల అవసరాన్ని ఒప్పించింది. రిచర్డ్ గ్రీన్బ్లాట్, సహచర ఏఐ ల్యాబ్ హ్యాకర్, అతను మరియు టామ్ నైట్ ల్యాబ్లో రూపొందించిన లిస్ప్ మెషీన్లను మార్కెట్ చేయడానికి లిస్ప్ మెషీన్స్, ఇంక్. ఎల్ఎంఐని స్థాపించాడు. గ్రీన్బ్లాట్ బయటి పెట్టుబడిని తిరస్కరించింది. కొన్ని యంత్రాల నిర్మాణం మరియు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ వృద్ధికి లాభదాయకంగా తిరిగి పెట్టుబడి పెట్టవచ్చని నమ్మాడు. దీనికి విరుద్ధంగా, ఇతర హ్యాకర్లు వెంచర్ క్యాపిటల్ ఫండ్ విధానం మంచిదని భావించారు. ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో, ఏఐ ల్యాబ్ నిర్వాహకుడైన రస్ నోఫ్స్కర్ సహాయంతో చివరి శిబిరానికి చెందిన హ్యాకర్లు సింబాలిక్స్ను స్థాపించారు. ఏఐ ల్యాబ్ నుండి నిష్క్రమించిన ప్రముఖ హ్యాకర్ బిల్ గోస్పర్తో సహా మిగిలిన చాలా మంది హ్యాకర్లను సింబాలిక్స్ రిక్రూట్ చేసింది. ఎంఐటి విధానాలను ఉటంకిస్తూ గ్రీన్బ్లాట్ను రాజీనామా చేయవలసిందిగా సింబాలిక్లు కూడా ఒత్తిడి చేశాయి. రెండు కంపెనీలు యాజమాన్య సాఫ్ట్వేర్ను పంపిణీ చేసినప్పటికీ, ఎల్ఎంఐ, సింబాలిక్ల వలె కాకుండా, ల్యాబ్ యొక్క సంఘాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి ప్రయత్నించిందని స్టాల్మన్ నమ్మాడు. 2 సంవత్సరాల పాటు, 1982 నుండి 1983 చివరి వరకు, ల్యాబ్ కంప్యూటర్లపై గుత్తాధిపత్యాన్ని పొందకుండా నిరోధించే లక్ష్యంతో, సింబాలిక్స్ ప్రోగ్రామర్ల అవుట్పుట్ను క్లోన్ చేయడానికి స్టాల్మన్ స్వయంగా పనిచేశాడు. సాఫ్ట్వేర్ వినియోగదారులు తమ పొరుగువారితో పంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని మరియు వారు ఉపయోగించే సాఫ్ట్వేర్ను అధ్యయనం చేసి మార్పులు చేయగలరని స్టాల్మన్ వాదించారు. ఈ చర్యలను నిషేధించడానికి యాజమాన్య సాఫ్ట్వేర్ విక్రేతల ప్రయత్నాలు సంఘవిద్రోహమైనవి మరియు అనైతికమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. సాఫ్ట్వేర్ వాంట్స్ టు బీ ఫ్రీ అనే పదబంధం తరచుగా అతనికి తప్పుగా ఆపాదించబడుతుంది మరియు స్టాల్మాన్ ఇది అతని తత్వశాస్త్రం యొక్క తప్పుగా వాదించాడు. నైతిక విలువగా వినియోగదారులు మరియు సమాజం కొరకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైనదని మరియు సాంకేతికంగా ఉన్నతమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం వంటి ఆచరణాత్మక కారణాల వల్ల కాదని అతను వాదించాడు. ఓపెన్ సోర్స్ ఉద్యమం యొక్క సృష్టికర్తలలో ఒకరైన ఎరిక్ ఎస్. రేమండ్, నైతిక వాదనలు, ఆచరణాత్మకమైన వాటి కంటే, సంభావ్య మిత్రులను దూరం చేస్తాయి మరియు కోడ్ రహస్యాన్ని తొలగించే అంతిమ లక్ష్యాన్ని దెబ్బతీస్తాయని వాదించారు. ఫిబ్రవరి 1984లో, స్టాల్మన్ మిత్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రాజెక్ట్లో పూర్తి సమయం పని చేయడానికి నిష్క్రమించాడు. దానిని అతను సెప్టెంబర్ 1983లో ప్రకటించాడు. అప్పటి నుండి, అతను మిత్తో అనుబంధంగా ఉండి, చెల్లించని కంప్యూటర్లో విజిటింగ్ సైంటిస్ట్గా ఉన్నాడు. సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీ. సుమారు 1998 వరకు, అతను ఇన్స్టిట్యూట్లో కార్యాలయాన్ని నిర్వహించాడు. అది అతని చట్టపరమైన నివాసంగా రెట్టింపు అయింది. ప్రాజెక్ట్. ప్రధాన వ్యాసం. ప్రాజెక్ట్. స్టాల్మన్ సెప్టెంబరు 1983లో అనేక ARPANET మెయిలింగ్ జాబితాలు మరియు యూస్నిట్లోను ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రణాళికను ప్రకటించారు. అతను స్వంతంగా ప్రాజెక్ట్ను ప్రారంభించాడు మరియు ఇలా వివరించాడు: ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్గా, నేను ఈ ఉద్యోగానికి సరైన నైపుణ్యాలను కలిగి ఉన్నాను. కాబట్టి నేను విజయాన్ని తేలికగా తీసుకోలేనప్పటికీ, నేను ఎన్నుకోబడ్డానని గ్రహించాను. పని చేయండి. నేను సిస్టమ్ను ఉనికి అనుకూలంగా ఉండేలా ఎంచుకున్నాను, తద్వారా అది పోర్టబుల్గా ఉంటుంది మరియు యూనక్స్ వినియోగదారులు సులభంగా దానికి మారవచ్చు. 1985లో, స్టాల్మన్ మానిఫెస్టోను ప్రచురించాడు. ఇది యూనక్స్కి అనుకూలంగా ఉండేను అనే ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించడానికి అతని ప్రేరణను వివరించింది. అనే పేరు నూస్నోట్ యూనక్స్కి పునరావృత సంక్షిప్త రూపం. వెంటనే, అతను ఉచిత సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లను నియమించడానికి మరియు ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమానికి చట్టపరమైన అవస్థాపనను అందించడానికి ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించాడు. మసాచుసెట్స్లో స్థాపించబడిన 501(c)(3) లాభాపేక్షలేని సంస్థ అయిన FSFకి స్టాల్మన్ జీతం లేని అధ్యక్షుడు. స్టాల్మన్ కాపీ లెఫ్ట్ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఇది ఉచిత సాఫ్ట్వేర్ కోసం సవరణ మరియు పునఃపంపిణీ హక్కులను రక్షించడానికి ఒక చట్టపరమైన యంత్రాంగం. ఇది మొదట ఇమాక్స్ జనరల్ పబ్లిక్ లైసెన్స్లో అమలు చేయబడింది మరియు 1989లో మొదటి ప్రోగ్రామ్ స్వతంత్ర జనరల్ పబ్లిక్ లైసెన్స్ GPL విడుదల చేయబడింది. అప్పటికి, వ్యవస్థ చాలా వరకు పూర్తయింది. టెక్స్ట్ ఎడిటర్ ఇమాక్స్, కంపైలర్ GCC, డీబగ్గర్ మరియు బిల్డ్ ఆటోమేటర్ మేక్తో సహా అనేక అవసరమైన సాధనాలను అందించడానికి స్టాల్మన్ బాధ్యత వహించాడు.
గుర్తించదగిన మినహాయింపు ఒక కెర్నల్. 1990లో ప్రాజెక్ట్ సభ్యులు హర్డ్ అనే ప్రాజెక్ట్లో కార్నెగీ మెల్లన్ యొక్క మాక్ మైక్రోకెర్నల్ను ఉపయోగించడం ప్రారంభించారు. ఇది పూర్తి POSIX సమ్మతి కోసం అవసరమైన మెచ్యూరిటీ స్థాయిని ఇంకా సాధించలేదు. 1991లో లైనస్ టోర్వాల్డ్స్, ఒక ఫిన్నిష్ విద్యార్థి, ఉచిత ఏకశిలా లినక్స్ కెర్నల్ను ఉత్పత్తి చేయడానికి యొక్క అభివృద్ధి సాధనాలను ఉపయోగించాడు. ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్లు ఫలిత ప్లాట్ఫారంపై అమలు చేయడానికి తక్షణమే పోర్ట్ చేయబడ్డాయి. చాలా మూలాధారాలు లినక్స్ పేరును ఈ విధంగా ఏర్పడిన సాధారణ ప్రయోజన ఆపరేటింగ్ సిస్టమ్ను సూచించడానికి ఉపయోగిస్తాయి. అయితే స్టాల్మాన్ మరియు ఎఫ్ఎసిఫ్ దీనిని లినక్స్ అని పిలుస్తాయి. ఇది ఉచిత సాఫ్ట్వేర్ సంఘంలో చాలా కాలంగా పేరు పెట్టే వివాదం. ఆపరేటింగ్ సిస్టమ్ పేరుతో GNU ఉపయోగించకపోవడం ప్రాజెక్ట్ యొక్క విలువను అన్యాయంగా కించపరుస్తుంది మరియు సాఫ్ట్వేర్ మరియు ప్రాజెక్ట్ యొక్క ఉచిత సాఫ్ట్వేర్ తత్వశాస్త్రం మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం యొక్క స్థిరత్వానికి హాని కలిగిస్తుందని స్టాల్మన్ వాదించాడు. హ్యాకర్ సంస్కృతిపై స్టాల్మాన్ యొక్క ప్రభావాలు POSIX మరియు ఎమాక్స్ ఎడిటర్ అనే పేరును కలిగి ఉన్నాయి. యూనక్స్ సిస్టమ్స్లో ఎమాక్స్ యొక్క ప్రజాదరణ మరొక ఎడిటర్ కి పోటీగా ఉంది. ఇది ఎడిటర్ యుద్ధానికి దారితీసింది. స్టాల్మన్ దీనిని తీసుకున్నాడు, తనను తాను సెయింట్ ఇగ్నూసియస్ ఆఫ్ ఎమాక్స్గా నియమించుకోవడం మరియు వి మృగం యొక్క సంపాదకుడు అని అంగీకరించడం. అయితే యొక్క ఉచిత సంస్కరణను ఉపయోగించడం పాపం కాదు. ఇది ఒక తపస్సు. 1992లో లూసిడ్ ఇంక్. లోని డెవలపర్లు ఇమాక్స్లో తమ స్వంత పనిని చేస్తూ స్టాల్మన్తో గొడవ పడ్డారు మరియు చివరికి సాఫ్ట్వేర్ను Emacsగా మార్చారు. టెక్నాలజీ జర్నలిస్ట్ ఆండ్రూ లియోనార్డ్ అతను స్టాల్మన్ యొక్క రాజీలేని మొండితనాన్ని ఎలైట్ కంప్యూటర్ ప్రోగ్రామర్లలో సాధారణం అని వర్ణించాడు. స్టాల్మాన్ యొక్క మొండితనం గురించి ఓదార్పునిచ్చే విషయానికి ఉంది. గెలిచినా ఓడినా స్టాల్మన్ ఎప్పటికీ వదులుకోడు. అతను చనిపోయే రోజు వరకు పొలంలో మొండిగా ఉంటాడు. స్పిన్ మీస్టర్లు మరియు $multi-million మార్కెటింగ్ ప్రచారాల ప్రపంచంలో అతని ఏక మనస్సు గల నిబద్ధత మరియు క్రూరమైన నిజాయితీ రిఫ్రెష్గా ఉన్నాయి. 2018లో స్టాల్మన్ ప్రాజెక్ట్ కోసం కైండ్ కమ్యూనికేషన్ గైడ్లైన్స్ని స్థాపించారు. దాని మెయిలింగ్ జాబితా చర్చలు వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రచారం చేయకుండా నిర్మాణాత్మకంగా ఉండటానికి సహాయపడతాయి. అక్టోబర్ 2019లో ప్రాజెక్ట్ యొక్క 33 మంది నిర్వాహకులు సంతకం చేసిన ఒక పబ్లిక్ స్టేట్మెంట్ స్టాల్మాన్ యొక్క ప్రవర్తన ప్రాజెక్ట్ యొక్క ప్రధాన విలువను బలహీనపరిచింది. కంప్యూటర్ వినియోగదారులందరి సాధికారత మరియు నిర్వహణదారులు సమిష్టిగా సంస్థ గురించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్ స్టాల్మాన్ ఎఫ్ఎసిఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సెప్టెంబర్ 2019లో మిత్లో తన విజిటింగ్ సైంటిస్ట్ పాత్రను విడిచిపెట్టిన వెంటనే ఈ ప్రకటన ప్రచురించబడింది. అయినప్పటికీ స్టాల్మన్ ప్రాజెక్ట్కి అధిపతిగా కొనసాగారు. క్రియాశీలత స్టాల్మన్ సాఫ్ట్వేర్ స్వేచ్ఛపై అనేక వ్యాసాలు రాశారు మరియు 1990ల ప్రారంభం నుండి స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉద్యమానికి బహిరంగ రాజకీయ ప్రచారకర్తగా ఉన్నారు. అతను క్రమం తప్పకుండా ఇచ్చే ప్రసంగాలు ప్రాజెక్ట్ మరియు ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం, సాఫ్ట్వేర్ పేటెంట్ల ప్రమాదాలు, మరియు కంప్యూటర్ నెట్వర్క్ల యుగంలో కాపీరైట్ మరియు సంఘం అనే శీర్షికలు ఉన్నాయి. 2006 మరియు 2007లో జనరల్ పబ్లిక్ లైసెన్స్ యొక్క వెర్షన్ 3 యొక్క ముసాయిదా కోసం 18 నెలల పబ్లిక్ కన్సల్టేషన్ సమయంలో అతను ప్రతిపాదిత మార్పులను వివరిస్తూ 4వ అంశాన్ని జోడించాడు. ఉచిత సాఫ్ట్వేర్ కోసం స్టాల్మన్ యొక్క దృఢమైన వాదన వర్చువల్ రిచర్డ్ ఎం. స్టాల్మాన్ VRMS యొక్క సృష్టికి ప్రేరణనిచ్చింది. ఇది ప్రస్తుతం డెబియన్ లినక్స్ సిస్టంలో ఇన్స్టాల్ చేయబడిన ప్యాకేజీలను విశ్లేషించే సాఫ్ట్వేర్ మరియు నాన్-ఫ్రీ ట్రీ నుండి వచ్చిన వాటిని నివేదించింది. డెబియన్ యొక్క ఉచిత సాఫ్ట్వేర్ నిర్వచనంలోని భాగాలతో స్టాల్మన్ విభేదించాడు. 1999లో స్టాల్మన్ కథనాలను అందించడానికి ప్రజలను ఆహ్వానించడం ద్వారా ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఫలితంగా పీడియా చివరకు అభివృద్ధి చెందుతున్న వికీపీడియాకు అనుకూలంగా విరమించుకుంది. ఇది ఒకే విధమైన లక్ష్యాలను కలిగి ఉంది మరియు గొప్ప విజయాన్ని పొందుతోంది. స్టాల్మన్ లాటిన్ అమెరికన్ టెలివిజన్ స్టేషన్ టెలిసూర్ ప్రారంభించినప్పటి నుండి అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు కానీ అరబ్ స్ప్రింగ్ సమయంలో గడ్డాఫీ అనుకూల ప్రచారాన్ని విమర్శిస్తూ ఫిబ్రవరి 2011లో రాజీనామా చేశారు. ఆగస్టు 2006లో భారతదేశంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో తన సమావేశాలలో
అతను ప్రభుత్వ పాఠశాలల్లో మైక్రోసాఫ్ట్ యొక్క యాజమాన్య సాఫ్ట్వేర్ను విస్మరించడానికి అధికారులను ఒప్పించాడు. దీని ఫలితంగా 12,500 ఉన్నత పాఠశాలల్లోని అన్ని పాఠశాల కంప్యూటర్లను విండోస్ నుండి ఉచిత సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్కు మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. వ్యక్తిగత సమావేశాల తర్వాత, స్టాల్మన్ అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, ఫ్రెంచ్ 2007 అధ్యక్ష అభ్యర్థి సెగోలిన్ రాయల్, మరియు ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా నుండి ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం గురించి సానుకూల ప్రకటనలు పొందారు. స్టాల్మన్ సాఫ్ట్వేర్ పేటెంట్లు, డిజిటల్ హక్కుల నిర్వహణ, మరియు యాజమాన్య సాఫ్ట్వేర్ గురించి నిరసనలలో పాల్గొన్నాడు. ఏప్రిల్ 2006లో యాజమాన్య సాఫ్ట్వేర్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ, స్టాల్మాన్ పనిచేసిన భవనంలో AT కంపైలర్ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఆహ్వానిత ప్రసంగం వద్ద స్టాల్మన్ AT నుండి కొనుగోలు చేయవద్దు, మీ స్వేచ్ఛకు శత్రువు అనే ప్లకార్డ్ను పట్టుకున్నాడు. ఫలితంగా పోలీసులను పిలిపించారు. AMD అప్పటి నుండి అతిని కొనుగోలు చేసింది మరియు వారి హార్డ్వేర్ డాక్యుమెంటేషన్ను ఉచిత సాఫ్ట్వేర్ కమ్యూనిటీ ఉపయోగం కోసం అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంది. క్లోజ్ ప్లాట్ఫారమ్లను ఉత్పత్తి చేయడానికి యాపిల్కు మార్గనిర్దేశం చేయడంలో జాబ్స్ నాయకత్వం కారణంగా స్టీవ్ జాబ్స్ కంప్యూటింగ్పై ప్రాణాంతక ప్రభావం కలిగి ఉన్నట్లు స్టాల్మన్ వర్ణించాడు. స్టాల్మన్ ప్రకారం, జాబ్స్ నెక్స్ట్లో ఉన్నప్పుడు, జాబ్స్ స్టాల్మన్ని 2 భాగాలుగా మార్చిన గక్ని, ఒక భాగాన్ని GPL కింద మరియు మరొక భాగం, యాజమాన్య లైసెన్స్తో ఆబ్జెక్టివ్-C ప్రీప్రాసెసర్ని పంపిణీ చేయవచ్చా అని అడిగాడు. స్టాల్మన్ మొదట్లో ఇది చట్టబద్ధమైనదని భావించాడు, కానీ ఉచిత సాఫ్ట్వేర్కు ఇది చాలా అవాంఛనీయమైనది అని అతను భావించినందున, అతను సలహా కోసం ఒక న్యాయవాదిని అడిగాడు. అతను పొందిన ప్రతిస్పందన ఏమిటంటే, న్యాయమూర్తులు అటువంటి పథకాలను ఉపయోగాలుగా పరిగణిస్తారు మరియు వాటి పట్ల చాలా కఠినంగా ఉంటారు, మరియు ఒక న్యాయమూర్తి ఇది నిజంగా ఒక ప్రోగ్రామ్ కాదా అని అడుగుతారు, దాని భాగాలు ఎలా లేబుల్ చేయబడ్డాయి. అందువల్ల, స్టాల్మాన్ జాబ్స్కు తిరిగి సందేశం పంపారు, ఇది జాబ్స్ ప్లాన్ GPL ద్వారా అనుమతించబడలేదని వారు విశ్వసించారు. దీని ఫలితంగా నిక్స్ట్ GPL కింద ఆబ్జెక్టివ్-C ఫ్రంట్ ఎండ్ను విడుదల చేసింది. కొంతకాలం పాటు, స్టాల్మాన్ ఒక పిల్లవాడికి ఒక ల్యాప్టాప్ ప్రోగ్రామ్ నుండి నోట్బుక్ని ఉపయోగించాడు. స్టాల్మన్ కంప్యూటర్ అనేది లిబ్రేబూట్ ఉచిత BIOS రీప్లేస్మెంట్ మరియు ట్రిస్క్వెల్ను లినక్స్తో పునరుద్ధరించబడిన థింక్ప్యాడ్ X200. థింక్ప్యాడ్ X200కి ముందు, స్టాల్మాన్ లిబ్రేబూట్ మరియు ట్రిస్క్వెల్ను లినక్స్తో థింక్ప్యాడ్ T400లను ఉపయోగించాడు. మరియు T400లకు ముందు, స్టాల్మాన్ థింక్ప్యాడ్ X60ని ఉపయోగించాడు మరియు ఆ సమయంలోనే, లెమౌట్ ఈ లూమ్ నెట్బుక్ అదే కంపెనీ యొక్క లూమ్సన్ ప్రాసెసర్ని ఉపయోగించిని అతను ఎంచుకున్నాడు, ఎందుకంటే X200, X60 మరియు T400ల వలె, ఇది అమలు చేయగలదు. BIOS స్థాయిలో ఉచిత సాఫ్ట్వేర్తో స్వేచ్ఛ నా ప్రాధాన్యత. నేను 1983 నుండి స్వేచ్ఛ కోసం ప్రచారం చేస్తున్నాను మరియు మరింత సౌకర్యవంతమైన కంప్యూటర్ కోసం నేను ఆ స్వేచ్ఛను అప్పగించను. 2012లో అర్జెంటీనాలో ఉన్నప్పుడు స్టాల్మన్ లెమౌట్ అతని నుండి దొంగిలించబడింది. ట్రిస్క్వెల్ కంటే ముందు, స్టాల్మాన్ GNU/Linux ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. కాపీరైట్ తగ్గింపు. స్టాల్మన్ క్రమం తప్పకుండా కాపీరైట్ వర్సెస్ కమ్యూనిటీ పేరుతో ఒక ప్రసంగాన్ని ఇస్తూ ఉంటాడు, అక్కడ అతను డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ DRM స్థితిని సమీక్షిస్తాడు మరియు అతను బహిష్కరించే అనేక ఉత్పత్తులు మరియు కార్పొరేషన్ల పేర్లను పేర్కొన్నాడు. అద్రుంకి అతని విధానం if డిఫెక్టివ్ బై డిజైన్ ప్రచారం ద్వారా ఉత్తమంగా సంగ్రహించబడింది. చర్చలలో, అతను తగ్గిన కాపీరైట్ కోసం ప్రతిపాదనలు చేస్తాడు మరియు కాపీరైట్పై 10 సంవత్సరాల పరిమితిని సూచించాడు. షేరింగ్పై పరిమితులకు బదులుగా, రచయితలు పన్నును ఉపయోగించి మద్దతు ఇవ్వాలని సూచించారు. చాలా విజయవంతమైన నాన్-స్టార్లు వారు ఇప్పుడు కంటే ఎక్కువ వాటాను పొందేలా చూసేందుకు వారి ప్రజాదరణ యొక్క క్యూబిక్ మూలాల ఆధారంగా వారి మధ్య ఆదాయాలు పంపిణీ చేయబడతాయి తో పోల్చండి. బలమైన కాపీరైట్ యొక్క ప్రతిపాదకులతో అనుబంధించబడిన ప్రైవేట్ కాపీయింగ్ లెవీ, లేదా వ్యక్తులు నేరుగా రచయితలకు మద్దతు ఇవ్వడానికి అనుకూలమైన అనామక మైక్రోపేమెంట్ సిస్టమ్. కాపీల యొక్క వాణిజ్యేతర భాగస్వామ్యం ఏ విధమైన కాపీరైట్ ఉల్లంఘనగా పరిగణించరాదని అతను సూచిస్తున్నాడు. అతను లే సిండేపై చేసిన వ్యాఖ్యలో శాసనోల్లంఘనను సమర్థించాడు. అంతర్జాతీయ సంగీత స్కోర్ లైబ్రరీ ప్రాజెక్ట్ను అక్టోబర్ 19, 2007న ఉపసంహరించుకున్న తర్వాత, యూనివర్సల్ ఎడిషన్ నుండి విరమణ మరియు విరమణ లేఖను స్వీకరించిన తర్వాత,
స్టాల్మన్ తిరిగి ఆన్లైన్లోకి రావడానికి సహాయం మరియు మద్దతునిచ్చాడు. కాగితపు పుస్తకాలతో పోలిస్తే కొన్ని ఈ పుస్తకాలు తీసుకువచ్చే ప్రమాదాలను స్టాల్మన్ పేర్కొన్నాడు. అమెజాన్ కిండ్లీ రీడర్ ఉదాహరణతో ఈ పుస్తకాల కాపీని నిరోధించి, పుస్తకాన్ని ఆటోమేటిక్గా తొలగించడాన్ని ఆర్డర్ చేయడానికి అమెజాన్ను అనుమతిస్తుంది. అటువంటి ఈ పుస్తకాలు ఉపయోగించడం, కాపీ చేయడం, ఇతరులకు రుణాలు ఇవ్వడం లేదా విక్రయించడం వంటి వాటి ద్వారా కాగితపు పుస్తకాలకు సంబంధించి ఒక పెద్ద అడుగు వెనుకబడిందని, అమెజాన్ ఈ పుస్తకాలను అనామకంగా కొనుగోలు చేయలేమని కూడా పేర్కొన్నాడు. అతని చిన్న కథ ది రైట్ టు రీడ్ పుస్తకాలను పంచుకునే హక్కుకు ఆటంకం కలిగితే డిస్టోపియన్ భవిష్యత్తు యొక్క చిత్రాన్ని అందిస్తుంది. ఈ బుక్స్తో పాటుగా ఉండే సాధారణ తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందాలలోని అనేక నిబంధనలపై అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్టాల్మన్ DVD లేదా బ్లూరే వీడియో డిస్క్ల వంటి అనేక స్టోరేజ్ టెక్నాలజీల వినియోగాన్ని నిరుత్సాహపరిచాడు ఎందుకంటే అలాంటి మీడియా కంటెంట్ ఎన్క్రిప్ట్ చేయబడింది. రహస్యం కాని డేటాపై తయారీదారులు ఎన్క్రిప్షన్ను ఉపయోగించడాన్ని అతను ఒక కుట్రగా పరిగణిస్తాడు వినియోగదారుని నిర్దిష్ట ప్రచార సామగ్రిని చూడమని బలవంతం చేయడానికి. అతను సోనీ BMG కాపీ ప్రొటెక్షన్ రూట్కిట్ కుంభకోణాన్ని సోనీ చేసిన నేరపూరిత చర్యగా గుర్తించాడు. జార్జ్ హాడ్జ్పై చట్టపరమైన చర్యల కోసం సోనీని సాధారణ బహిష్కరణకు స్టాల్మాన్ మద్దతు ఇచ్చాడు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం సాఫ్ట్వేర్ను సేవగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించవచ్చని స్టాల్మాన్ సూచించారు, ఎందుకంటే శోధన వారెంట్ అవసరం లేకుండా వినియోగదారుల డేటాను యాక్సెస్ చేయడానికి ఇది వారిని అనుమతిస్తుంది. అతను కొన్ని చట్టాల పట్ల జాగ్రత్త వహించినప్పటికీ మరియు అతను వినియోగదారు గోప్యత మరియు సాఫ్ట్వేర్ స్వేచ్ఛపై తన స్వంత దృక్పథం కోసం గట్టిగా వాదించాడు అనే వాస్తవం ఉన్నప్పటికీ అతను అరాచకవాదిగా నిరాకరించాడు. సాఫ్ట్వేర్ మరియు స్వేచ్ఛ మధ్య సంబంధంతో సహా ప్రపంచం గురించి మాట్లాడటానికి వ్యక్తులు ఉపయోగించే పదాలు మరియు లేబుల్లకు స్టాల్మన్ చాలా ప్రాముఖ్యతనిస్తారు. అతను ఉచిత సాఫ్ట్వేర్ మరియు లినక్స్ అని చెప్పమని మరియు మేధో సంపత్తి మరియు పైరసీ పబ్లిషర్ ఆమోదించని కాపీకి సంబంధించి నిబంధనలను నివారించమని ప్రజలను అడుగుతాడు. జర్నలిస్ట్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అతని ప్రమాణాలలో ఒకటి ఏమిటంటే, జర్నలిస్ట్ తన పదజాలాన్ని కథనం అంతటా ఉపయోగించడానికి అంగీకరించాడు. మేధో సంపత్తి అనే పదం ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి రూపొందించబడింది మరియు కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ మరియు ఇతర చట్టాల యొక్క ప్రత్యేకతలపై తెలివైన చర్చను నిరోధించడానికి సారూప్యమైన వాటి కంటే చాలా భిన్నమైన విషయాలను కలపడం ద్వారా ఉపయోగించబడుతుంది అని స్టాల్మన్ వాదించాడు. ఈ చట్టాలను ఆస్తి చట్టాలుగా పేర్కొనడం ద్వారా ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నప్పుడు ఈ పదం చర్చకు పక్షపాతం చూపుతుందని కూడా అతను వాదించాడు. ఈ చట్టాలు వేర్వేరుగా ఉద్భవించాయి, విభిన్నంగా అభివృద్ధి చెందాయి, విభిన్న కార్యకలాపాలను కవర్ చేస్తాయి, విభిన్న నియమాలను కలిగి ఉంటాయి మరియు విభిన్న పబ్లిక్ పాలసీ సమస్యలను లేవనెత్తాయి. కాపీరైట్ చట్టం రచయిత మరియు కళను ప్రోత్సహించడానికి రూపొందించబడింది మరియు రచయిత లేదా కళ యొక్క పని వివరాలను కవర్ చేస్తుంది. పేటెంట్ చట్టం ఈ ఆలోచనలపై పరిమిత గుత్తాధిపత్యం ధరతో ఆలోచనల ప్రచురణను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది, ఇది కొన్ని రంగాలలో చెల్లించాల్సిన విలువ మరియు ఇతర రంగాలలో కాదు. ట్రేడ్మార్క్ చట్టం ఏదైనా వ్యాపార కార్యకలాపాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడలేదు, కానీ కొనుగోలుదారులు వారు ఏమి కొనుగోలు చేస్తున్నారో తెలుసుకునేలా చేయడం కోసం ఉద్దేశించబడింది. ఓపెన్ సోర్స్ మరియు ఉచిత సాఫ్ట్వేర్. ప్రజలు నిర్దిష్ట నిబంధనలను ఉపయోగించాలని అతని అభ్యర్థనలు మరియు పదజాలం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలను ఒప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఉచిత సాఫ్ట్వేర్ మరియు ఓపెన్ సోర్స్ కమ్యూనిటీల భాగాలతో తరచుగా అపార్థం మరియు ఘర్షణకు మూలంగా ఉన్నాయి. ప్రాథమికంగా భావనను అంగీకరించిన తర్వాత, స్టాల్మన్ ఒక సాధారణ ప్రత్యామ్నాయ పదమైన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను తిరస్కరిస్తాడు, ఎందుకంటే సాఫ్ట్వేర్ యొక్క విలువగా స్టాల్మన్ చూసేదాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు. స్వేచ్ఛ. అతను ఇలా వ్రాశాడు, ఉచిత సాఫ్ట్వేర్ ఒక రాజకీయ ఉద్యమం, ఓపెన్ సోర్స్ ఒక అభివృద్ధి నమూనా. అందువల్ల ఈ పదం యొక్క ఉపయోగం ప్రజలకు స్వేచ్ఛా సమస్యలను తెలియజేయదని మరియు ప్రజలు తమ స్వేచ్ఛను విలువైనదిగా మరియు రక్షించుకోవడానికి దారితీయదని అతను నమ్ముతున్నాడు. స్టాల్మన్ అంగీకరించే రెండు ప్రత్యామ్నాయాలు సాఫ్ట్వేర్ లిబ్రే మరియు అన్ఫెటర్డ్ సాఫ్ట్వేర్, అయితే ఉచిత సాఫ్ట్వేర్ అనేది అతను ఆంగ్లంలో ఉపయోగించమని ప్రజలను కోరతాడు. ఇలాంటి కారణాల వల్ల అతను ఉచిత సాఫ్ట్వేర్ కాని సాఫ్ట్వేర్ను సూచించేటప్పుడు క్లోజ్ సోర్స్ సాఫ్ట్వేర్ కంటే యాజమాన్య సాఫ్ట్వేర్ లేదా నాన్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనే పదం కోసం వాదించాడు. లినక్స్ మరియు GNU
స్టాల్మన్ను లినక్స్ అనే పదాన్ని అతను NUS/Linux అని ఉచ్చరించే పదాన్ని ను సిస్టమ్ మరియు ది మిళితం చేయడం ద్వారా సృష్టించబడిన ఆపరేటింగ్ సిస్టమ్ను సూచించడానికి ఉపయోగించమని అడుగుతాడు. కెర్నల్ లినక్స్. స్టాల్మన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను ను యొక్క వేరియంట్, మరియు ను ప్రాజెక్ట్ దాని ప్రధాన డెవలపర్గా పేర్కొన్నాడు. ప్రజలు కలయికను కేవలం లైనక్స్గా సూచించినప్పుడు ను ప్రాజెక్ట్ యొక్క తత్వశాస్త్రం మరియు దాని సాఫ్ట్వేర్ మధ్య కనెక్షన్ విచ్ఛిన్నమైందని అతను పేర్కొన్నాడు. సుమారు 2003 నుండి, అతను ను ప్లస్ లినక్స్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. అతను ను అనే పదబంధాన్ని ఇతరులు ఉచ్చరించకుండా నిరోధించడానికి NUPLS అని ఉచ్చరించాడు. లినక్స్ NUNX ఇది కెర్నల్ లినక్స్ ను ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించబడుతుందని తప్పుగా సూచిస్తుంది. లినక్స్ సృష్టికర్త, లైనస్ టోర్వాల్డ్స్, పేరును సవరించడానికి తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని మరియు వారి గందరగోళం మాది కాదు అని పేరు మార్చడాన్ని బహిరంగంగా ప్రకటించాడు. నిఘా నిరోధకత. స్టాల్మన్ జూలియన్ అస్సాంజ్ మరియు ఎడ్వర్డ్ స్నోడెన్లను ప్రశంసించాడు. అతను అనేక సందర్భాల్లో ప్రభుత్వం మరియు కార్పొరేట్ నిఘాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అతను మొబైల్ ఫోన్లను పోర్టబుల్ నిఘా మరియు ట్రాకింగ్ పరికరాలుగా పేర్కొన్నాడు. పూర్తిగా ఉచిత సాఫ్ట్వేర్ పై పనిచేసే ఫోన్లు లేకపోవడం వల్ల సెల్ ఫోన్ని కలిగి ఉండేందుకు నిరాకరించాడు. అతను తన కార్యాలయ భవనంలోకి ప్రవేశించడానికి కీ కార్డ్ని ఉపయోగించకుండా తప్పించుకుంటాడు ఎందుకంటే కీ కార్డ్ సిస్టమ్లు ఎవరైనా ఒక కార్డును ఉపయోగించి భవనంలోకి ప్రవేశించే ప్రతి స్థానాన్ని మరియు సమయాన్ని ట్రాక్ చేస్తాయి. అతను సాధారణంగా తన వ్యక్తిగత కంప్యూటర్ నుండి నేరుగా వెబ్ బ్రౌజ్ చేయడు. బదులుగా, అతను grab URL from మెయిల్ యుటిలిటీని ఉపయోగిస్తాడు. ఇది వెబ్ పేజీ కంటెంట్ను డౌన్లోడ్ చేసి వినియోగదారుకు ఇమెయిల్ చేసే ఇమెయిల్ ఆధారిత ప్రాక్సీ. ఇటీవల, అతను వికీపీడియా మినహా అన్ని వెబ్సైట్లను టోర్ ద్వారా యాక్సెస్ చేస్తానని పేర్కొన్నాడు. సాధారణంగా వినియోగదారులు IP బ్లాక్ మినహాయింపును కలిగి ఉండకపోతే టోర్ నుండి సవరించడాన్ని ఇది అనుమతించదు. వ్యక్తిగత జీవితం. స్టాల్మన్ మసాచుసెట్స్లోని బోస్టన్లో నివసిస్తున్నారు. చాలా సంవత్సరాలు కేంబ్రిడ్జ్లో నివసించిన తర్వాత అక్కడికి వెళ్లారు. అతను ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు కొంత ఇండోనేషియన్ మాట్లాడతాడు. అతను యూదుల పూర్వీకుల నాస్తికుడు అని చెప్పాడు మరియు తరచుగా దేవుని అభిశంసించు అని వ్రాసే బటన్ను ధరించాడు. అతను ఆస్పెర్గర్ని కలిగి లేడని తిరస్కరించాడు, అయితే అతను దాని యొక్క షాడో వెర్షన్ను కలిగి ఉండగలడా అని కొన్నిసార్లు ఊహించాడు. తాను స్వచ్ఛందంగా సంతానం లేనివాడినని చెప్పాడు. స్టాల్మన్ ఫిల్క్ మ్యూజిక్ మరియు పేరడీ పాటల సేకరణను రాశారు. సెప్టెంబరు 2023లో, 40వ వార్షికోత్సవ కార్యక్రమంలో తన కీలక ప్రజెంటేషన్ను ఇస్తున్నప్పుడు, స్టాల్మన్ తనకు ఫోలిక్యులర్ లింఫోమా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. సెప్టెంబరు 2006లో, స్టాల్మన్ ఇలా వ్రాశాడు, స్వచ్ఛందంగా పెడోఫిలియా పిల్లలకు హాని చేస్తుందనే వాదనపై నేను సందేహాస్పదంగా ఉన్నాను. ఇది హానిని కలిగిస్తుందనే వాదనలు స్వచ్ఛందంగా లేని కేసులపై ఆధారపడి ఉంటాయి. ఆపై భయాందోళనకు గురైన తల్లిదండ్రులు వాటిని విస్తరించారు. వారి చిన్న బిడ్డ పరిపక్వం చెందుతుందనే ఆలోచనతో. 2019లో, అతను బాధితులతో సంభాషణల తర్వాత గత సంవత్సరాల్లో తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించాడు. అది హానిని కలిగిస్తుంది. సెప్టెంబర్ 2018లో, స్టాల్మన్ తన వెబ్సైట్లో దోషిగా తేలిన లైంగిక నేరస్తుడు కోడి విల్సన్ను సమర్థిస్తూ, అయితే, కౌమారదశలో ఉన్నవారి పట్ల పెద్దలు శారీరకంగా ఆకర్షితులవ్వడం సాధారణం అని వ్రాసినప్పుడు మళ్లీ వివాదాన్ని ఆకర్షించాడు. ఆగస్ట్ మరియు సెప్టెంబర్ 2019లో, జెఫ్రీ ఎప్స్టీన్ మిత్కి విరాళాలు అందించినట్లు తెలిసింది మరియు ఈ నేపథ్యంలో MIT మీడియా ల్యాబ్ డైరెక్టర్ జోయి ఇటో రాజీనామా చేశారు. ఎప్స్టీన్కు MIT యొక్క కనెక్షన్లను కప్పిపుచ్చడాన్ని నిరసిస్తూ అంతర్గత MIT CSAI లిస్ట్ సర్వ్ మెయిలింగ్ జాబితా థ్రెడ్ ప్రారంభించబడింది. థ్రెడ్లో, చర్చలు మరణించిన MIT ప్రొఫెసర్ మార్విన్ మిన్స్కీ వైపు మళ్లాయి. ఎప్స్టీన్ తనతో సెక్స్ చేయమని సూచించిన వ్యక్తులలో ఒకరిగా వర్జీనియా గియుఫ్రే పేర్కొన్నాడు. ఆ సమయంలో మైనర్ అయిన గియుఫ్రే, ఎప్స్టీన్ యొక్క తక్కువ వయస్సు గల సెక్స్ ట్రాఫికింగ్ రింగ్లో పట్టుబడ్డాడు. మిన్స్కీ ఎప్స్టీన్ బాధితుల్లో ఒకరిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్న ఒక వ్యాఖ్యకు ప్రతిస్పందనగా, స్టాల్మన్ సరికాని పదాలను వ్యతిరేకించాడు. మిన్స్కీకి దాడి ఆరోపణలు లేవు మరియు బాధితుల సాక్ష్యాలను బట్టి మిన్స్కీ దాడి చేశాడా అనేది స్పష్టంగా తెలియలేదు మరియు స్టాల్మన్ వాదించాడు. అత్యంత ఆమోదయోగ్యమైన దృశ్యం ఏమిటంటే,
ఆమె తనను తాను పూర్తిగా ఇష్టపూర్వకంగా అతనికి సమర్పించుకుంది. ఎప్స్టీన్ చేత బలవంతం చేయబడినందున అతని సహచరులు చాలా మంది నుండి దానిని దాచడానికి అతనికి ప్రతి కారణం ఉండేది. మెయిలింగ్ జాబితాలోని ఇతర సభ్యులచే సవాలు చేయబడినప్పుడు అతను రేప్ను నిర్వచించడం నైతికంగా అసంబద్ధం, అది ఏ దేశంలో ఉందో లేదా బాధితురాలికి 18 సంవత్సరాలు లేదా 17 ఏళ్లు ఉన్నాయా వంటి చిన్న వివరాలపై ఆధారపడి ఉంటుంది. ఇది బాధితురాలికి జరిగిన హానికి సంబంధించినది కాదు. స్టాల్మన్ ఎప్స్టీన్ మరియు అతని పాత్రను విమర్శిస్తూ, గిఫ్రే ఎప్స్టీన్ చేత బలవంతంగా లైంగిక సంబంధంలోకి నెట్టబడ్డాడని మాకు తెలుసు. ఆమెకు హాని జరుగుతోంది. స్టాల్మన్ వ్యాఖ్యలు మరియు అతనిపై వచ్చిన ఆరోపణల సంకలనం సెలంగానో ద్వారా మీడియం ద్వారా ప్రచురించబడ్డాయి మరియు MIT పూర్వ విద్యార్థుల లైంగిక వేధింపుల వాదనలు మరియు స్టాల్మాన్ ప్రతికూల వాతావరణానికి చేసిన సహకారాన్ని వివరించాడు. సైటేషన్ నీడెడ్ సెప్టెంబర్ 13, 2019న వైస్ ఇమెయిల్ చైన్ కాపీని ప్రచురించాడు. 2013 నుండి స్టాల్మన్ యొక్క రచనలు మరియు అంతకు ముందు తక్కువ వయస్సు గల సెక్స్ మరియు చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టాలకు సంబంధించినవి వివాదాన్ని పెంచాయి. విన్స్కీకి సంబంధించి అతని వ్యాఖ్యలతో ముడిపడి ఉంది, ఇది స్టాల్మాన్ రాజీనామాకు అనేక పిలుపునిచ్చింది. సెప్టెంబరు 14న స్టాల్మాన్ తన గత రచనల సమయం నుండి తక్కువ వయస్సు గల సెక్స్తో సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నానని తన బ్లాగులో ఇలా వ్రాశాడు. ఇటీవలి సంవత్సరాలలో వ్యక్తిగత సంభాషణల ద్వారా నేను నేర్చుకున్నాను పిల్లలతో సెక్స్ మానసికంగా ఎలా హాని చేస్తుందో అర్థం చేసుకోండి. ఇది ఈ విషయానికి గురించి నా ఆలోచనను మార్చింది, పెద్దలు అలా చేయకూడదని నేను భావిస్తున్నాను. సెప్టెంబరు 16న స్టాల్మన్ MIT మరియు FSF రెండింటి నుండి తన రాజీనామాను ప్రకటించాడు. అపార్థాలు మరియు అపార్థాల పరంపరపై MIT మరియు నాపై ఒత్తిడి కారణంగా. తన వెబ్సైట్లోని ఒక పోస్ట్లో స్టాల్మాన్ ఇమెయిల్ లిస్ట్లలో తన పోస్ట్లు ఎప్స్టీన్ను రక్షించడానికి కాదని నొక్కి చెప్పాడు, ఇంకేమీ నిజం కాదు. నేను అతన్ని సీరియల్ రేపిస్ట్ అని పిలిచాను మరియు అతను అర్హుడని చెప్పాడు. ఖైదు చేయబడాలి. కానీ చాలా మంది ఇప్పుడు నేను అతనిని సమర్థించానని మరియు ఇతర సరికాని క్లెయిమ్లను సమర్థించానని నమ్ముతున్నారు మరియు నేను చెప్పిన దాని వల్ల వారు నిజంగా బాధపడ్డారని నమ్ముతారు. ఆ బాధకు నన్ను క్షమించండి. నేను అపార్థాన్ని నిరోధించి ఉండాలనుకుంటున్నాను. 2021లో ఎప్స్టీన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని లేదా దాని వలన కలిగే బాధను సందర్భోచితంగా గుర్తించడంలో విఫలమైనందుకు అతను క్షమాపణలు చెప్పాడు. స్కి తిరిగి వెళ్ళు. మార్చి 2021లో లిబ్రాప్లానెట్ 2021లో స్టాల్మాన్ FSF బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించాడు. కొంతకాలం తర్వాత నోమ్ మరియు మొజిల్లాతో సహా ప్రముఖ ఓపెన్ సోర్స్ సంస్థల మద్దతుతో మొత్తం FSF డైరెక్టర్ల బోర్డుతో పాటు స్టాల్మన్ను తొలగించమని కోరుతూ గిట్హబ్లో ఒక బహిరంగ లేఖ ప్రచురించబడింది. లేఖలో స్టాల్మన్పై ఆరోపణల జాబితా ఉంది. ప్రతిస్పందనగా స్టాల్మన్ ప్రకటనలు తప్పుగా వివరించబడ్డాయి, తప్పుగా అర్థం చేసుకున్నాయని మరియు వాటిని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వాదిస్తూ స్టాల్మన్ను స్ని కొనసాగించమని కోరుతూ ఒక బహిరంగ లేఖ కూడా ప్రచురించబడింది. ఏప్రిల్ 12న FSF బోర్డు రిచర్డ్ స్టాల్మన్ను తిరిగి తీసుకురావాలనే దాని నిర్ణయాన్ని మళ్లీ ధృవీకరిస్తూ ఒక ప్రకటన చేసింది. దీని తరువాత స్టాల్మన్ తన పేలవమైన సామాజిక నైపుణ్యాలను వివరిస్తూ మరియు క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అనేక సంస్థలు విమర్శించాయి, FSFతో బంధాన్ని తగ్గించాయి మరియు లేదా తెంచుకున్నాయి. వీటిలో రెడ్ హాట్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ యూరోప్, సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ కన్జర్వెన్సీ, సూస్, OSI, డాక్యుమెంట్ ఫౌండేషన్, EFF మరియు టోర్ ప్రాజెక్ట్. డెబియన్ ఈ సమస్యపై సంఘం ఓటు వేసిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ FSF ఇది సాపేక్షంగా తక్కువ ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉందని పేర్కొంది, ఎందుకంటే ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల నుండి ప్రత్యక్ష ఆర్థిక సహాయం దాని ఆదాయంలో 3% కంటే తక్కువగా ఉందని పేర్కొంది. సన్మానాలు మరియు అవార్డులు. 1986 చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సొసైటీ గౌరవ జీవితకాల సభ్యత్వం. 1990 అసాధారణమైన మెరిట్ అవార్డు మాకార్థర్ ఫెలోషిప్ జీనియస్ గ్రాంట్. 1990 ది అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీస్ గ్రేస్ ముర్రే హాప్పర్ అవార్డు ఎక్స్టెన్సిబుల్ ఎడిటర్ ఇమాక్స్ ఎడిటింగ్ మ్యాక్రోస్ అభివృద్ధిలో మార్గదర్శక కృషికి.
1996 స్వీడన్ యొక్క రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గౌరవ డాక్టరేట్. 1998 ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ యొక్క పయనీర్ అవార్డు. 1999 యూరి రూబిన్స్కీ మెమోరియల్ అవార్డు. 2001 సామాజిక ఆర్థిక శ్రేయస్సు కోసం టకేడా టెక్నో ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు. 2001 గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. 2002 యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ మెంబర్షిప్ను ప్రాజెక్ట్ను ప్రారంభించడం కోసం. ఇది ప్రభావవంతమైన యాజమాన్యేతర సాఫ్ట్వేర్ సాధనాలను ఉత్పత్తి చేయడం మరియు ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమాన్ని స్థాపించడం కోసం. 2003 గౌరవ డాక్టరేట్ వ్రిజే యూనివర్సిటీ బ్రస్సిల్ నుండి. 2004 యూనివర్సిడాడ్ నేషనల్ డి సాల్టా నుండి గౌరవ డాక్టరేట్. 2004 యూనివర్సిడాడ్ నేషనల్ డి ఇంజనీరియా డెల్ పెరు నుండి గౌరవ ప్రొఫెసర్షిప్. 2007 యూనివర్సిడాడ్ ఇంకా గార్సిలాసో డి లా వేగా నుండి గౌరవ ప్రొఫెసర్షిప్ యూనివర్సిడాడ్ ఇంకా గార్సిలాసో డి లా వేగా. 2007 మొదటి ప్రీమియో ఇంటర్నేషనల్ ఎక్స్ట్రీమదురా అల్ కోనోసిమియంటో లిబ్రే. 2007 యూనివర్సిడాడ్ డి లాస్ ఏంజల్స్ డి చింబోట్ నుండి గౌరవ డాక్టరేట్. 2007 పావియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. 2008 పెరూలోని యూనివర్సిడాడ్ నేషనల్ డి ట్రుజిల్లో నుండి గౌరవ డాక్టరేట్. 2009 గౌరవ డాక్టరేట్ లేక్హెడ్ విశ్వవిద్యాలయం నుండి. 2011 నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కోర్డోబా నుండి గౌరవ డాక్టరేట్. 2012 పెరూలోని యూనివర్సిడాడ్ సీజర్ వల్లేజో డి ట్రుజిల్లో నుండి గౌరవ ఆచార్య పదవి. 2012 పెరూలోని యూనివర్సిడాడ్ లాటినో అమెరికానా సిమా డి టక్నా నుండి గౌరవ డాక్టరేట్. 2012 పెరూలోని యూనివర్సిడాడ్ జోస్ ఫాస్టినో సాంచెజ్ కారియన్ నుండి గౌరవ డాక్టరేట్. 2014 మాంట్రియల్లోని కాంకోర్డియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. 2015 ఏసీఎం సాఫ్ట్వేర్ సిస్టమ్ అవార్డు జీసీసీ అభివృద్ధి మరియు నాయకత్వం కోసం. 2016 గౌరవ డాక్టరేట్ పియర్ మరియు మేరీ క్యూరీ విశ్వవిద్యాలయం నుండి. 2016 సోషల్ మెడిసిన్ అవార్డు ను సాలిడారియో నుండి.